ఇటీవలి కాలంలో భారత్పై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధం నేపథ్యంలో భారత్ సైతం ఒంటరి కాక తప్పదని యూరోపియన్ దేశాలు అంచనా వేసినాయి. ఈ 3 అంచనాలు పూర్తిగా తప్పని మోదీ పుతిన్ భేటీ నిరూపించాయి. ఈ విషయాన్ని దృశ్యమానం చేయడం పుతిన్ భారత పర్యటనలో ప్రధాన అంశమని చెప్పాలి. అంతేకాదు, రష్యా చైనా బంధంలో వచ్చే మార్పును సైతం అమెరికా సరిగ్గా గుర్తించలేదు. చాలా మంది అనుకున్నట్టు, జాతీయ మీడియా భావిస్తున్నట్టు భారత్ రష్యాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక బంధం కేవలం వాణిజ్యపరమైంది మాత్రమే కాదు, ఇది చాలా వ్యూహాత్మకమైంది. అనునిత్యం మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, పశ్చిమాసియా పరిణామాల ఉద్రిక్తతలో భారత్ రష్యాలది దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధం అని చెప్పాలి. ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహ సంబంధాలున్నాయి. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో ఎటువంటి అనిశ్చితి వచ్చిన దాఖలాలు లేవు. ప్రధాని అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా భారత్ల మధ్య బంధం పటిష్టమైనప్పటికీ అమెరికాను భారత్ ఎప్పుడూ నమ్మకమైన మిత్ర దేశంగా భావించలేదు. భారత విదేశాంగ విధానంపై అమెరికా గుర్రుగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో, బంగ్లాదేశ్ సంక్షోభంలో, నేపాల్ విషయంలో, శ్రీలంకలో భారత్ వ్యూహాత్మక పెట్టుబడుల్లో, పాకిస్తాన్పై దూకుడు పెంచడంలో, రష్యాతో బంధాన్ని కొనసాగించడంలో భారత్ ప్రదర్శిస్తున్న స్వతంత్ర వైఖరి అగ్రరాజ్యం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు.